ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15 తర్వాత కన్యా రాశి వారు 2 శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య వస్తుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. అయితే జనవరి 15 తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ యొక్క రాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి? ఈ యొక్క రాశి వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీ సపోర్ట్నివ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారికి ప్రస్తుత సమయంలో కెరీర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, అంటే కొత్తగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, ఈ యొక్క కన్యా రాశి వారు ఈ టైంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ పై అధికారులకు మీపై మంచి చక్కటి అభిప్రాయం ఉండటం వలన మీరు చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుతారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరైన సమయంలో పూర్తి చేయడం మంచిది. చేయాలనుకున్న పనిని వాయిదా వేయడం లేదా నిర్లక్ష్యం చేయటం వల్ల అది మీకు పెద్ద ప్రాబ్లంగా మారవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో మీరు ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నట్లయితే గనక ఈ యొక్క ఉద్యోగస్తులు ఈ టైంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ టైంలో మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీనిని గనక మీరు చేయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీరు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మంచి మాట్లాడినా సరే చెడుగా మాట్లాడాలని పుకార్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. దీని వలన లేనిపోని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. నూతనంగా పరిచయమైన వ్యక్తుల దగ్గర కుటుంబ విషయాలను చర్చించడం అంత మంచిది కాదనే విషయాన్ని గ్రహించండి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి, లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండటమే మంచిది. మిమ్మల్ని పోటీగా భావించేవారికి, మిమ్మల్ని శత్రువుగా భావించేవారికి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించని లాభాలను పొందుతారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్న పనులు ఈ టైంలో ప్రారంభిస్తారు. అప్పు జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగం ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. స్కాలర్షిప్ని పొందుతారు. రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు. ఈ టైంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటకు వెళ్ళినప్పుడైనా సరే, కొత్త వ్యక్తులు ఎవరైనా సరే మీకు పరిచయం అయితే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారనే విషయాన్ని మీరు అంచనా వేయగలగాలి. అలా గ్రహించడం మంచిది. వారు మీ సొంత విషయాలను కూడా తెలుసుకుని తర్వాత అనేక సమస్యలను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ విషయాల్లో ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రాశి వారు పర్సనల్ విషయాలను ఎవరితోనూ అస్సలు ఎప్పటికీ షేర్ చేసుకోకుండా ఉండండి అని మీకు జ్యోతిష పండితులు సలహా ఇస్తున్నారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారు విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకు సంతాన యోగ్యత కలుగుతుంది. ఇకపోతే ఈ సమయంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు, మీ వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీనివలన మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీరు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు.
ఉండబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించవలసిన ముఖ్యమైన హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు ఈ సమయంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ టైంలో తల్లిదండ్రులు విద్యార్థులపైన దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మరియు ఇతర వ్యాపకాలపైన దృష్టి ఎక్కువగా ఉండటం వలన చదువుపై ఇంట్రెస్ట్ని చూపించలేరు. కాబట్టి వారిని మోటివేట్ చేసే విధంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పినట్లయితే వారు అనుకున్నటువంటి ఫలితాలను చాలా త్వరగా ఈజీగా పొందుతారు. ఇక రాజకీయ నాయకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఏదైనా రంగంలో ఈ యొక్క రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని విషయాలను అన్ని రకాలుగా కూడా పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీని వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీకు కుదిరినప్పుడు హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి. అక్కడ మహాశివునికి అభిషేకం చేయండి. ఇలా చేయటం వలన మీకు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుడు ఆలయానికి వెళ్ళండి కన్యా రాశి వారు. అలా వెళ్ళిన తర్వాత స్వామివారికి గరికమాలను సమర్పించండి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అంటే విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తులసి మాలను సమర్పించండి కన్యా రాశి వారు. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ యొక్క సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను మీకు అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం ఈ యొక్క రాశివారు కన్యా రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మీకు వీలున్నప్పుడు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. దీని వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారం రోజు 21 రావి ఆకులను తీసుకురండి. అలా తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. అలా పెట్టి సింహద్వారానికి తోరణాలుగా కట్టడం వలన ఆ శ్రీ మహాశివుని యొక్క అనుగ్రహంతో మీకు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సోమవారం నాడు లేదా శనివారం రోజైనా సరే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించటం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించటం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అనేది మీకు సిద్ధింపచేస్తుంది. శనివారం లేదా మంగళవారం రోజు పేదలకు అన్నదానం చేయండి. పుణ్యకర్మలు లభిస్తాయి. సో చూశారు కదండి, జనవరి 15వ తారీఖు తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ యొక్క రాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీరు వివరంగా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్